వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ పాస్తా. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా నేను ఒక కప్ పాస్తాని తీసేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ సన్నగా కట్ చేసి వేసుకున్న అల్లం సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్, టమాటా, ఒక లెమన్, కరివేపాకు. ఇది మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాన్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఆల్రెడీ నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని వాటర్ కాస్త వేడైనాక ఈ పాస్తాని ఇందులో వేసేసుకున్నాం. మనం ఇది కాస్త ఇది బాయిల్ అయినాక తీసేసుకోవాలి. ఇది మనకు ఈ పాస్తాని బాగా బాయిల్ చేసేసుకున్నాం, వాటర్ వంపుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇది మాకు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. కుదిరితే ఇప్పుడు మనము ఇది వాటర్ వంపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కాస్త హీట్ అయింది కదా, ఇందులో కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పుని యాడ్ చేసేసుకో. కాస్త మనకు ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకుని ఇందులో వేసుకున్నాం. ఇందులోనే ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలను కూడా వేసేసుకొని ఇది బాగా మనకు ఫ్రై కానిద్దాం, పచ్చి వాసన వెళ్ళేదాక. ఇందులోనే ఇప్పుడు మనకి ఫ్రై అయింది కదా ఈ అల్లం ఆనియన్స్ అని, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాల ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం. ఆల్రెడీ మనకు ఈ అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఈ పాస్తాని ఇందులోకి వేసేసుకొని కలుపుకుందాం. ఒకసారి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పాస్తాని బాగా కలుపుకుందాం. మనం పాస్తా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో మనం నిమ్మకాయని ఇందులో పిండేసుకుందాం. నిమ్మకాయ వేనుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఒకసారి కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. కుదిరాక ఎలా అయిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మనకు వేడి వేడి పాస్తా రెడీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. మనకు మార్నింగ్ టైంలో ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకు వేడి వేడి పాస్తా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.